ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం. శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై కేబినెట్ కీలక నిర్ణయం. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు సమర్పించిన చాప్టర్ ప్రతినిధులు. అభినందించిన ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ డాక్టర్ నెడుమారన్. వైసీపీ శ్రేణులపై టీడీపీ నేతల దాడుల్ని ఖండించిన మాజీ మంత్రి విడుదల రజని. పాలకులే గూండల్లా రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపాటు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అరాచకాలు జరుగుతున్నాయి. ఉన్నత విద్యా మండలి కమిషన్ మరియు హైకోర్టు స్పందించాలని డిమాండ్ చేసిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నెయ్యి కల్తీ అంశంలో సిట్ ఇచ్చిన నివేదికపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్ నివేదికలోని లోపాలను సరిచేసి అసలు సూత్రధారుల్ని కనుగొనేందుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కి అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. అప్పట్లో పర్చేస్ కమిటీకి సభ్యులు కాని భూమన కరుణాకర్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానితుడిగా పిలిచారని సీఎం చంద్రబాబుకు మంత్రులు వివరించారు. అయితే ఆనాడు కమిటీ సభ్యులుగా ఉన్న ధరను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని పిలవలేదని మంత్రి పార్థసారథి తెలిపారు. రసాయనాల మిశ్రమం కలిసిన లడ్డూలను అయోధ్యకు కూడా పంపారని కేబినెట్ లో అధికారులు పేర్కొన్నారు. నెయ్యి టెండర్ నిబంధన మార్చడంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. కల్తీ లడ్డు వ్యవహారంలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో కలిసి పయ్యావుల మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలు పక్కన పెట్టి మరీ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. తిరుమల లడ్డులో వాడే నెయ్యిలో కల్తీ జరుగుతుందని తెలిసినా గత వైకాపా పాలకులు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో వైకాపా హయాంలో వచ్చిన సిఎఫ్ఆర్ నివేదికను కావాలని తొక్కిపెట్టారని మండిపడ్డారు. నిబంధన సడలించి మరి అక్రమాలకు గేట్లు తెరచారని ఆరోపించారు. తిరుమలలో కల్తీ వ్యవహారంలో అసలు సూత్రధారుల్ని తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. రెండవది, అడ్మినిస్ట్రేటివ్ గా ఇంకా ఏమన్నా ల్యాప్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది. వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ. ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు. రోజుల 2 వారాల ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్యూర్లో. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా వీ వాంట్ టు బి వెంజన్స్ యాటిట్యూడ్ అనేటువంటిది కాదు. వాళ్ళకి ఏదన్నా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకటి, వీళ్ళ మీద ఈ వ్యవస్థ మీద చర్యలు తీసుకోవడం, సరిదిద్దడం. అతి ప్రధానమైనటువంటిది నేరస్తులుగా భావించాలి. అందులో ఆ ఛార్జ్షీట్లో ఉన్నారా లేదా చూసి ఉంటే వెరీ గుడ్, లేకపోతే ఇదిగో మీరే నేరస్తులుగా ఇక్కడ తెలిసి జరిగింది అని చెప్తున్నారు, తెలియక జరగడం లేదని చెప్పారు. 5 నెలల్లో మళ్ళీ తిరిగి అదే అధికారులు సంతకం పెట్టారని వాళ్ళు చెప్పింది. మేము ఎక్కడ పదం యాడ్ చేసింది కాదు. తెలిసి జరిగింది అన్నప్పుడు వాళ్ళు నేరంలో భాగస్వాములు అవుతారు కదా. ఈ కోణం ఎందుకు చూడలేదు అని ఎవరు అడగాలి, మనమా ఏంటి అనేటువంటి దాని మీద కూడా ఏజీ గారిని పిలిచి కూడా అడ్వైజ్ అడగడం జరిగింది. సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. బట్ ఇమీడియట్గా అయితే మాత్రం కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని కాపాడడానికి, శ్రీవారి ప్రాభవాన్ని వైభవాన్ని ఏమాత్రం తగ్గకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అనేటువంటిది భావిస్తున్నాం. శ్రీవారిని రాజకీయాల్లోకి ఎక్కడా కూడా ఉపయోగించుకోవడానికి
వీలు లేకుండా ఉండాలి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఎవ్వరూ కూడా రాజకీయ కోణంలో తిరుమలని కానీ శ్రీవారిని కానీ రాజకీయ కోణంలో చూడకూడదు అనేటువంటిదే ప్రభుత్వాధినేతగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఎంటైర్ పార్టిసిపేట్ చేసిన కేబినెట్ మొత్తం అదే అభిప్రాయపడింది. ఇవాళ మేము ఈరోజు తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్య అన్నదాన పథకానికి కూరగాయలు సమర్పించడం అభినందనీయమని ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ డాక్టర్ నేడుమారన్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేస్తున్న నిత్య అన్నదాన పథకానికి చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా విజయవాడ చాప్టర్ తరపున 10 టన్నుల కూరగాయలు సమర్పించారు. అలీబేగ్ వీధిలో గల విజయవాడ చాప్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ డాక్టర్ నెడుమారన్ ముఖ్య అతిథిగా పాల్గొని టీటీడీ కూరగాయల రథానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విజయవాడ చాప్టర్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం, స్టూడెంట్ విభాగంలోనూ అవార్డును సాధించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పురస్కరించుకుని స్వామివారి నిత్య అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు పంపే క్రమంలో తాను కూడా పాల్గొనే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. Fourth time they are getting the national award related to the students number category, and first time in the student category. Second thing that they are all came together to celebrate in donating the vegetables to the DDT is a very warm welcoming one. Happy to be part of this association with this one. Thank you. Keep going. అందరికీ నమస్కారం అండి. విజయవాడ బ్రాంచ్ సిఏ ఇన్స్టిట్యూట్ సాధించినటువంటి 2 అవార్డులు ఆల్ ఇండియా లెవెల్లో 178 బ్రాంచ్లు ఉంటే భారతదేశంలో ఆ 178 బ్రాంచ్ల్లో విజయవాడ బ్రాంచ్ ఇది 4వసారి ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ బెస్ట్ బ్రాంచ్ అండ్ స్టూడెంట్ సెక్షన్లో కూడా సెకండ్ బెస్ట్ బ్రాంచ్ అవార్డు రావటం, ఆ అవార్డును పురస్కరించుకొని ఈ ఆనంద సమయంలో భగవంతుడికి కృతజ్ఞతగా మానవులు మనం ఎన్ని విజయాలు సాధించాలన్నా కానీ మన వ్యక్తిగత దీంతో పాటు భగవంతుడి ఆశీస్సులు కూడా నిండుగా మెండుగా ఉంటేనే వాళ్ళు విజయం సాధిస్తారు. అట్లాంటి విజయాన్ని ఆ భగవంతుడి పాదాల దగ్గర పెట్టాలని కలియుగ అయినటువంటి మన వెంకటేశ్వర స్వామి వారికి కృతజ్ఞతగా వారు చేస్తున్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి నిత్య అన్నదాన పథకానికి ఈ కూరగాయలను ఒక లారీ పంపించగలిగినట్లయితే దేవుడికి కృతజ్ఞత చెల్లించుకున్న వాళ్ళం అవుతామని చెప్పి మా టీం అందరూ కూడా నిర్ణయించుకోవటం. ఆ తర్వాత మేమందరం మెంబర్స్లో గ్రూప్లో ఒక పోస్ట్ చేస్తే దాదాపు ఇప్పటికి 1,50,000 రూపాయల డబ్బులు రీచ్ అయినాయండి. మేము అనుకుంది ఒక లారీ పంపిద్దామని అనుకున్నాం. ఇదే ఆనందాన్ని 2 లారీలుగా మార్చి దాదాపు 89,000-90,000 రూపాయలు సుమారుగా అవుతుందని చెప్పారు. దానికి తగ్గట్టుగా ఇంకొక బ్యాలెన్స్ కూడా మేము పూర్తి చేసుకొని 2వ లారీని కూడా పంపించాలి అని చెప్పి తీర్మానం చేశాం. ఆ 2వ లారీని సిఏ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ గారు, మనకి తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొట్టమొదటిసారిగా ప్రెసిడెంట్ అవ్వబోతున్నారు ఆల్ ఇండియాకి, ప్రసన్న కుమార్ గారు. ఆయన 22వ తారీఖు విజయవాడకి విచ్చేస్తున్నారు. వారి చేత 2వ లారీని కూడా ఇనాగ్రేట్ చేపించి ఈ దైవ కార్యక్రమంలో అంటే మేము మెంబర్స్ కోసం, స్టూడెంట్స్ కోసం, మా ఇన్స్టిట్యూట్ కోసం పనిచేస్తాం. దీంతో పాటు సామాజిక స్పృహతోటి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం. వీటన్నిటికీ తోడుగా భగవంతుడి ఆశీస్సులను కోరుకుంటూ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ కోసం ఇట్లాంటి ఈ మహాక్రతువులో మేము కూడా భాగస్వాములు అవ్వాలని మా చార్టెడ్ అకౌంటెంట్స్ అందరూ కూడా ఈ క్రతువులో పాల్గొంటున్నారు. ఈ 2 లారీలు అంటే ఈరోజు మొదటి లారీ ఇక్కడి నుంచి పంపించి 2వ లారీని కూడా రేపు 22వ తారీఖు మా ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా జిఆర్టీ హోటల్లో కాన్ఫరెన్స్ జరగబోతా ఉంది. ఆ రోజు మార్నింగ్ కొత్త మేనేజింగ్ కమిటీ విజయవాడ బ్రాంచ్కి రాబోతా ఉంది. ఆ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఆ రోజు ఈ కార్యక్రమం చేయాలని తలపెట్టాం. అందరినీ కూడా భగవంతుని ఆశీస్సులు కోరుకుంటూ మా మెంబర్సే కాదు, మా స్టూడెంట్సే కాదు, యావత్ ప్రజానీకం బాగుండాలి, సుఖ సంతోషాలతో ఆనందమయం అవ్వాలి వారి జీవితం అనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా దీంట్లో ఈ క్రతువులో భాగస్వాములు అవ్వమని, దేవదేవుని ఆశీస్సులు పొందమని వేడుకుంటూ సిఏ ఇన్స్టిట్యూట్ తరఫున ఇంత మహద్భాగ్యాన్ని భగవంతుడు మాకు ఇచ్చినందుకు మరి 55 సంవత్సరాల విజయవాడ బ్రాంచ్ హిస్టరీలో సిఏ ఇన్స్టిట్యూట్ పెట్టిన 1949 తర్వాత ఇప్పుడు మాకు ఈ అవార్డ్స్ ఇట్లా ఈ విధంగా విజయవాడ బ్రాంచ్ భారతదేశంలోనే ఒక గొప్ప స్థితిలో ఉండటం అనేది మా అందరికి గర్వకారణం అని తెలియజేస్తూ అట్లాంటి ఆనందాన్ని భగవంతుడికి ఈ రూపంలో చెల్లించుకుందాం అని చెప్పటం. మరి విజయవాడ నుంచి దాదాపుగా ఇప్పుడే చెప్తున్నారు నాగేంద్ర గారు, అంతకుముందు మండవ కుటుంబరావు గారు అనే నా స్నేహితుడు వారు స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమాన్ని. ఇట్లా చేస్తే దేవుడికి మనం ఒక కృతజ్ఞత చెల్లించుకుంటాం అని చెప్పి ఆయన స్టార్ట్ చేసినటువంటి ఈ ఉద్యమం దాదాపు 600 లారీలు పైగా ఇప్పటి వరకు టీటీడీకి చేరినాయని విన్నాం. అట్లనే ప్రతి నెల 2 లారీలు ఖచ్చితంగా 10 టన్నుల లారీ సుమారుగా 1,00,000 రూపాయలు వర్త్ చేసే లారీ ఇక్కడి నుంచి ప్రతి నెల 2 లారీలు వెళ్తున్నాయని చెప్పి నాగేంద్ర గారు చెప్పారు. ఇప్పుడు ఆ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో
మరి మండ కుటుంబరావు గారి వారి యొక్క దివ్య ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ వెళ్తున్నాం. మేము సైతం అంటూ ఈ కార్యక్రమానికి మా సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్ ముందుకు వచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా వ్యక్తిగతంగా మేము ఇంకా ఎక్కడెక్కడ అసోసియేట్ అయ్యి ఉన్నా వారిని ఒక 20 మందిని 25 మందిని కనుక కలపగలిగినట్టయితే ఒక లారీ వెహికల్ తలా 5,000 వేసుకుంటే ఒక లారీ వెహికల్ టీటీడీకి చేరుతుంది. ఆ ఉద్యమంలో కూడా మేము భాగస్వాములు అవ్వాలని సంకల్పించుకొని మీడియా మిత్రులందరినీ కూడా వేడుకుంటున్నాం. దీని ద్వారా ఈ సమాజం అంతా బాగుండాలని మరొక్కసారి వేడుకుంటూ ఈ అవకాశాన్ని భగవంతుడు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారికి పాదాలకు నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు అక్కయ్య నాయుడు అండి, పాస్ట్ చైర్మన్ విజయవాడ బ్రాంచ్. వైసీపీ శ్రేణులపై టీడీపీ నేతలు సృష్టిస్తున్న అరాచకాన్ని మాజీ మంత్రి విడుదల రజని తీవ్రంగా ఖండించారు. పాలకులే గూండాల్లాగా రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ వస్తాం మళ్లీ కొడతామంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి అవమానమని అన్నారు. లడ్డు వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రజాస్వామ్యం లేకుండా రెడ్ బుక్ పాలన నడుస్తుందని విమర్శించారు. ఎన్ని దాడులు చేసినా ప్రజల పక్షాన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులే రాష్ట్రంలో హింసను రాజేస్తున్నారు. గత 3-4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఏ విధంగా టీడీపీ గుండాలు బరి తెగించి రెచ్చిపోతున్నారు. మాజీ మంత్రులను అంబటి రాంబాబు గారును జోగి రమేష్ గారిని వారి ఇంటిపైన ఏ విధంగా దాడులు చేసి ఏ విధంగా హత్యాయత్నం చేశారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు. ఇది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా భయభ్రాంతులకు గురి చేసేటువంటి దాడిలా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇమీడియట్గా సీన్లోకి వచ్చి మేమే దాడులకు దిగపడ్డాము అని చెప్పి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు. అందరు కూడా చూశారు. అంటే స్వయాన ఎమ్మెల్యేనే సీన్లోకి వచ్చి గంటల సేపు నిలబడి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన మాటలన్నీ కూడా ఆవిడ ఆయనకు శిక్ష పడాలి అని అనుకున్నాము, క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాం, అది చెప్పాలి. శిక్ష పడాలి అనుకున్నాం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దీన్ని అన్నెసెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం, ఇది హెచ్చరిక. మళ్ళీ మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కనుక రిపీట్ అయితే ఒక్కళ్ళం కాదు, ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గళ్ళా మాధవి గుంటూరు మహిళలను వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇదే మళ్ళీ మీరు పదే పదే గనక ప్రవోక్ చేస్తూ డైవర్స్ చేస్తూ మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి. మీరు అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. ఇంకా చాలు, దీన్ని ఆపండి. దీన్ని చూస్తూ ఉన్నాము. సాక్షాత్తం ఎమ్మెల్యే మాధవ్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళా వస్తాం మళ్ళా కొడతాం ఊరుకోము అని ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఎలా మాట్లాడుతున్నారో చూడండి. నేను చెప్తా ఉన్నా, మాధవ్ గారు గుంటూరులో మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరిని అడిగినా చెప్తారు, అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టారు. స్వయంగా మీ పార్టీ అధికారులే మీ మాట వినట్లేదని దానికోసం మీరు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టి మీ బాధలన్నీ మీరు చెప్తా ఉంటారు. ఇది నేను చెప్తుంది కాదండి, మీ ప్రెస్ మీట్లు ఉన్నాయి, మీ కంప్లైంట్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగితే వాళ్ళందరూ కూడా చెప్తారు. కాబట్టి మీ పార్టీ ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని బలిపశువు చేస్తుందని మీకు వినవించుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. రేప్ అనేది ఒకటి ఉంటుంది, కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యారు పాపం, కాబట్టి రేప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రేప్ అనేది గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టుగా మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి కోరుతా ఉన్నాను. కాబట్టి ఇంత ఆవేశము ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ప్రజలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తా ఉన్నాను. ఈవిడిలా అయితే ఇక అక్కడ కేంద్ర సహాయ మంత్రి ఆయన ఈ దాడి జరిగేటువంటి కొన్ని గంటల ముందు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పెమ్మసాని గారు, ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది.
మనం చూసాము పెమ్మసాని గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద అవుతా ఉంది. ఇదొకలా ఉంటే మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అరాచకాలు జరుగుతున్నాయని గత 2 సంవత్సరాల నుండి ఏఐఎస్ఎఫ్ చేసిన పోరాటంకు స్పందించి ఉన్నత విద్యా మండలి కమిషన్ మరియు హైకోర్టు స్పందించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థుల దగ్గర నుంచి అధికంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయల ఫీజును తిరిగి విద్యార్థులకు చెల్లించాలని సూచించింది. అదేవిధంగా విద్యార్థులు ఫీజులు పెండింగ్ లో ఉన్నాయని సర్టిఫికెట్లు ఆపినందుకు 16 లక్షల జరిమానా కూడా విధించిందని, అయినప్పటికీ ఏమాత్రం తాను తగ్గేదే లేదంటూ మోహన్ బాబు బౌన్సర్లు అడ్డుపెట్టుకుని యూనివర్సిటీని నడిపిస్తున్నారని ఆరోపించారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అరాచకాలకు పాల్పడుతున్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ పైన చర్యలు చేపట్టాలని చెప్పి విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ నాయకత్వం గత 2 సంవత్సరాల నుంచి అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టి, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కంపెనీలో అక్కడ కంప్లైంట్ చేసిన తర్వాత అనంతరం కోర్టులో కూడా దాఖలు వేసిన తర్వాత కోర్టు నుంచి అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ నుంచి అక్కడ నుంచి ఎంక్వైరీ కమిటీ వేసి దాదాపు 28 కోట్ల రూపాయలు విద్యార్థులకు తిరిగి చెల్లించాలి, అధికంగా విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో దోచుకుంటున్నారని చెప్పి విద్యార్థులు ఎవరైతే అక్కడ చదువుతున్నారో వారి యొక్క అక్కడ బయట కళాశాల దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు పీజీల్లో ఉండాలంటే లేదు, మీరు ఖచ్చితంగా మా కళాశాలలోనే మా యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్లో మీరు ఉండాలని చెప్పి ఆ విధంగా వేధించి వాళ్ళని అక్కడ చేర్పించేవాళ్ళు. అదేవిధంగా డే స్కాలర్ నుంచి వచ్చే విద్యార్థులు తిన్నా తినకపోయినా మీరు ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సిందే అని చెప్పి ఆ విధంగా వారి దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులు మొత్తం కూడా తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటివరకు కూడా హైకోర్టు నుంచి తీర్మానం చెప్పినప్పటికీ ఇప్పటివరకు రూపాయి కూడా చెల్లించకపోగా ఇప్పుడు ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ వివిధ విద్యార్థి సంఘాల నాయకత్వం ఈరోజు తిరుపతి నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందర అక్కడ వాళ్ళు ధర్నా కార్యక్రమం చేసి అనంతరం కలెక్టర్ గారికి వారి యొక్క సమస్యలు, విద్యార్థుల సమస్యలు తెలియపరచడానికి వెళ్తున్నటువంటి తరుణంలో ఎస్ఎఫ్ఐ నాయకుల్ని ఇద్దరిని కూడా ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో పనిచేసినటువంటి బౌన్సర్లు, ప్రైవేట్ బౌన్సర్లు 100 మంది దాకా పెట్టి ఒక 10 కార్లు పెట్టి అక్కడ విద్యార్థుల్ని ఎవరి కోసమైతే ఫైట్ చేస్తున్నారో వారి యొక్క విద్యార్థి సంఘ నాయకుల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం జరిగింది. కావున ఇప్పటివరకైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఈ యొక్క మోహన్ బాబు యూనివర్సిటీ పైన అక్కడ దృష్టి పెట్టి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల పైన, దోపిడీ పైన, ఫీజు దోపిడీ పైన ఎంక్వైరీ కమిటీలు వేసి విద్యార్థులకి న్యాయమైనటువంటి వారికి తిరిగి చెల్లించినటువంటి హైకోర్టు చెప్పినటువంటి ఫీజు మొత్తం కూడా తిరిగి చెల్లించి, అదేవిధంగా ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఏదైతే ఫీజు నిరంతరిస్తుందో ఆ ఫీజును మొత్తమే అక్కడ ఆ పద్ధతిలో విద్యార్థుల దగ్గర నుంచి వాళ్ళు కలెక్ట్ చేసే పద్ధతిలో మీరు పూర్తి స్థాయిలో ఆ విధంగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు విద్యార్థి సంఘాల నాయకుల్ని అక్కడ కిడ్నాప్ చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి గారికి అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారికి కూడా తెలియపరుస్తున్నాం. ఈరోజు శాంతి భద్రతలు ఎవరైతే పోరాటం చేస్తున్నారో, ఎవరైతే హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో, విద్యార్థుల యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాలని అరికట్టాలని చెప్పి ఈరోజు పోరాటం చేస్తుంటే వాళ్ళని కిడ్నాప్ చేసి ఈరోజు తీసుకెళ్లడం చాలా దుర్మార్గం. కాబట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారిని కూడా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహకారంతో రాష్ట్రంలో అనేక నూతన పరిశ్రమలు వచ్చాయని, ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆహార రంగంలో తనదైన ముద్ర వేసిన క్వార్టర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థకు రాజధాని నగరమైన అమరావతి వేదికగా కార్యకలాపాలు సాగించేందుకు అనువైన స్థలాన్ని కేటాయించవలసిందిగా, తమ సంస్థకు ఒక గుర్తింపుని ఇవ్వవలసిందిగా ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్వార్టర్స్, ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ నూతన అధ్యక్షులు పల్లెపోతు దిలీప్ కోరారు. నగరంలోని ఒక ప్రముఖ కళ్యాణ మండపం నందు ఆహార రంగంలో తిరుగులేని చరిత్ర సృష్టించిన క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ క్యాటరర్స్, ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా అతిథులు, ఫౌండర్ సభ్యులు విజయ్ కల్వార్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం సభను అలంకరించి గౌరవ సత్కారం అందుకున్నారు. ఈ రోజు జరిగింది. గత 8 సంవత్సరాల క్రితం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రప్రథమంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ క్యాటరర్స్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి జిల్లాలో మరి 13 జిల్లాలు అనుకొని 13 జిల్లాల్లో ప్రమాణ స్వీకారాలు చేయించాం, అసోసియేషన్ స్థాపించాం. ఇప్పుడు మళ్ళీ జిల్లా ఫైబర్కేషన్లో 26 జిల్లాలైనవి. ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి ఆ జిల్లాలో మరి ఉన్నటువంటి క్యాటరర్స్ అందరినీ సమాయత్తం చేసి ఒక వేదిక మీదకి తీసుకురావాలనేదే మా కోరిక. అట్లానే మరి గవర్నమెంట్ పరంగా మాకు కావాల్సింది ఏంటంటే ఆలోచించినప్పుడు హోటల్స్ ఇండస్ట్రీని ఎలా అయితే గుర్తించారో ఈ క్యాటరింగ్ రంగాన్ని కూడా ఇండస్ట్రీగా గవర్నమెంట్ గుర్తించిన రోజున అనేకమైనటువంటి సబ్సిడీలు ఈ క్యాటరింగ్ రంగానికి కూడా దొరుకుతాయి. మరి క్యాటరింగ్ రంగం అభివృద్ధి చెందాలి అంటే మా క్యాటరర్స్ అందరూ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి. ఎన్నో ఫంక్షన్లు చేస్తున్నాం, ఆతిథ్య రంగంలో ఉన్నాం.
మరి ఏ వివాహం జరిగినా ఏ ఫంక్షన్ జరిగినా అతి ముఖ్యమైనది మేము అన్నం పెట్టాలి. కాబట్టి ఇటువంటి రంగంలో ఉండి కూడా ఎందుకనంటే మా వాళ్ళంతా ఎడ్యుకేషన్ తక్కువ, చాలామంది భయపడుతున్నారు ట్యాక్స్ అంటే. కానీ వాళ్ళ గవర్నమెంట్ చాలా సులభతరం చేసింది. కేవలం 5% ₹1,00,000 భోజనాలు పెట్టిన 5% 5,000 ట్యాక్స్. అలాగే 40 లక్షల లోపు టర్న్ ఓవర్కి ట్యాక్సే లేదు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క క్యాటరర్ కూడా మిగతా బిజినెస్లు ఎట్లా అయితే ఉన్నాయో లైసెన్సులు, ట్రేడ్ లైసెన్సులు అన్నీ కూడా FAIC కానీ FSSI కానీ తర్వాత వచ్చేప్పటికి మరి వెయిట్స్ అండ్ మీల్స్ కానీ. నా పేరు కిలార్ శివాజీ అండి. నేను కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మన క్యాటరర్స్ అందరి సంక్షేమం కోరి వారి యొక్క మంచి చెడ్ల కోసమై ఈ రోజున మేము ఈ నూతన కార్యవర్గాన్ని సమావేశం చేసి అందరినీ మెంబర్షిప్ చేర్చి అందరికీ మార్గదర్శుల కింద మా స్టేట్ అధిష్టానం ప్రకారం అన్నీ కూడా నడిపించి ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు పల్లపోతు దిలీప్ అండి. మాది మచిలీపట్నం వాణి క్యాటరర్స్. నేను ఇప్పుడు నూతన కార్యవర్గ సమావేశంలో జరిగిన స్టేట్ అసోసియేషన్ ద్వారా ఏర్పడిన ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నియమితులయ్యాను. మా ఈ 3 సంవత్సరాల టెన్యూర్లో అనేక కార్యక్రమాలు చేసి గవర్నమెంట్ మెప్పు పొందడానికి ప్రయత్నిస్తాము. మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి మాకు ఒక ల్యాండ్ అమరావతిలో అనేక రంగాల్లో నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు ఆయన అనేక రంగాల్ని ప్రోత్సహిస్తూ క్యాటరింగ్ రంగాన్ని కూడా ఒక రంగంగా గుర్తించి ఇక్కడ ఎన్నో వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. వారందరికీ కూడా వారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఆ క్రమేణా మాకు ఏదైనా సరే ఒక చిన్న ల్యాండ్ అమరావతి ఏరియాలో ఏర్పాటు చేస్తే మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి కృషి చేసి మా డబ్బులతో స్పాన్సర్షిప్ డబ్బులతో అక్కడ ఒక నూతన భవనం నిర్మించి మాకందరికీ కూడా కార్యవర్గ సమావేశాలకు ఏర్పాటుగా ఒక కమిటీగా ఏర్పడి అక్కడ ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఫామ్ చేసి ఆ బిల్డింగ్లో ఈ కార్యక్రమాలు చేరుతూ ఇంకా ఇప్పుడు 5,000 మంది మాకు రిజిస్టర్డ్ మెంబర్స్ అండి స్టేట్ అసోసియేషన్ తరఫున. ఇది కాకుండా అనాథరైజ్డ్గా 15,000 నుంచి 25,000 మంది క్యాటరర్స్ ఈ వృత్తిలో ఉన్నారు. ఒక క్యాటరర్ వెనకాల కనీసం వాళ్ళ స్టాఫ్ కానీ ఏదైనా అట్లీస్ట్ 10 మంది నుంచి 100 మంది వరకు ఉంటారు. అలా లెక్కేస్తే కనీసం లక్షల మంది ఈ క్యాటరింగ్ రంగాన్ని నమ్ముకుని ఉపాధిగా భావిస్తున్నారు. ఈ రంగాన్ని ఒక గౌరవమైన రంగంగా గుర్తించమని ప్రార్థన. గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ రూరల్ మండలం నున్న పంచాయతీ పరిధిలో నున్న బైపాస్ రోడ్ అభివృద్ధికి 2.36 కోట్ల రూపాయలు, విజయవాడ నూజివీడ్ రోడ్ లో 10వ కిలోమీటర్ నుండి 16వ కిలోమీటర్ వరకు రోడ్డు పనుల కోసం 2.70 కోట్ల రూపాయలు, మొత్తం 4.36 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పనులకు గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామవరపాడు వంటి గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, మురుగునీటి సమస్యతో పాటు తాగునీటిలో TDS స్థాయి ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ రూరల్లోని 9 గ్రామాలని VMCలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు విజయవాడ రూరల్ మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉండటం వల్ల డెఫినెట్గా మాకు నిధులు రావట్ల. మన DRC మీటింగ్లో మాట్లాడా, కృష్ణా జిల్లాలో వచ్చిన నిధులు ఈ 9 గ్రామాలను నష్టపోతున్నాయని, అలాగే ఈ 9 గ్రామాలని ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలపాలని మన అసెంబ్లీలో మళ్ళీ కోరతాం. ఎట్టకేలకు నున్నలో కూడా అభివృద్ధి పనుల్లో భాగంగా నున్న పంచాయతీ కొంచెం స్ట్రాంగ్గా ఉండటం వల్ల, పెద్ద పంచాయతీ అవడం వల్ల పంచాయతీ నిధులతో ఎక్కువ రోడ్లు వేస్తాం తప్ప ఇప్పుడు బైపాస్ రోడ్ని స్ట్రెంథన్ చేయడానికి 2,36,00,000 దాదాపు 2 కిలోమీటర్ వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే విజయవాడ నూజివీడు రోడ్లో 10 కిలోమీటర్ల నుంచి 16 కిలోమీటర్ల వరకు ఒక 2 కోట్ల రూపాయలు, మొత్తం 4,36,00,000 రూపాయల పనులకి ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. అలాగే మెయిన్ సెంటర్ నుంచి 4.5 కోట్ల రూపాయలు మంత్రి జనార్దన్ రెడ్డి గారికి అప్రూవ్ చేయమని కోరా. దాదాపు అతి త్వరలో ఆయన అప్రూవ్ చేస్తారని ఆశిస్తున్నాం. సెంటర్ని ఎక్స్టెండ్ చేసి ఆ రోడ్డు మరీ దారుణంగా 30-35 అడుగులు కూడా లేని పరిస్థితిలో రోజు 20-30 వేల మంది జనాభా ట్రాఫిక్ తిరిగే పరిస్థితి. అలాగే సెంటర్లో ఉన్న ఆక్రమణదారులకు కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించమని కూడా MROకి చెప్పా. అందరినీ మెప్పించే చేస్తున్నాను తప్ప ఇక్కడెక్కడ బుల్డోజ్ చేయడం అనేది నేను శాసనసభ్యుడు అయినట్టు లేదు. అలాగే దొంగ శంకుస్థాపనలు చేయటం, ఊరినే శిలాఫలకాలు వేసి అవ్వకుండా ఉండటం, అలాంటి కార్యక్రమాలకు నేను దూరం.
అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా నున్నని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేసు ప్లస్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు రోజు నుంచి వచ్చేవాళ్ళు కానీ పక్కన గ్రామాలు కానీ ఎక్కువ ట్రాఫిక్ ఉండే రోడ్ని 35 అడుగులు కూడా లేకపోవడం చాలా బాధాకరం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా 4.5 కోట్లు శాంక్షన్ చేయించి అండర్ పాస్ దగ్గర నుంచి సెంటర్ వరకు అక్కడి నుంచి హై స్కూల్ వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్టెన్షన్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే గన్నవరం నియోజకవర్గంలో మొన్న 9,74 లక్షల రూపాయలు పెట్టి మనం శంకుస్థాపన చేసాం. మహాత్మా గాంధీ కాంస్య గృహాన్ని 3 రోజుల క్రితం ఆయన వర్ధంతి సందర్భంగా జనవరి 30వ తారీఖున ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ 90 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకి అంకురార్పణ చేసాం. అలాగే హనుమాన్ జంక్షన్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టాం. అదే పరిస్థితి గన్నవరం మెయిన్ రోడ్లో కూడా ఒక్కొక్క పవర్ కరెంట్ పోల్ని 1,50,000 రూపాయలు పెట్టుకొని పామ్ ట్రీస్ పెట్టించి అందంగా తీర్చిదిద్దుతున్నాం. అలాగే నున్నలో కూడా నున్న ఎప్పుడో ఫేమస్ మ్యాంగో మార్కెట్కి కానీ ఊరుగా కూడా అత్యంత ప్రాచుర్యం కలిగిన విలేజ్లో రోడ్డు 35 అడుగులు ఉంటే ఎంత బాధాకరమో దాన్ని డెఫినెట్గా 80 అడుగులు 90 అడుగులు ఎంత ఉంటే అంతకి అక్కడ ఉన్న షాపులను మెప్పించి ఎక్స్టెండ్ చేసి ఇక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ని మధ్యలో గ్రీనరీ డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజయవాడ పక్కనే ఉండి అభివృద్ధికి దూరంగా ఉందని నేను భావిస్తున్నా. రాబోయే కాలంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపేస్తే ఈ సమస్యలన్నీ పోతాయి. గత పాలకులు చేయలేదని వాళ్ళు విమర్శిస్తాక నేను చెప్పట్లేదు, కానీ విజయవాడ రూరల్ మండలంలో 9 గ్రామాలు చాలా నష్టపోయిన పరిస్థితి. రామారపల్లి అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు హిందువుల ద్రోహులని, ఇసుక రేషన్ మద్యం మట్టి దోపిడీ చేసే వ్యక్తి కేశినేని చిన్ని అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపణ చేశారు. దేవదేవుడి ప్రసాదాన్ని కించపరిచిన వారిపై క్రిమినల్ కేసులు కట్టాలని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రసాదాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై కేసులు పెట్టాలని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు కంప్లైంట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడారు. లడ్డులో పందికొవ్వు, యానిమల్ ఫ్యాట్, చేప నూనె కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సిట్ నివేదికలో నేషనల్ ల్యాబ్స్ యానిమల్ ఫ్యాట్ లేదు అని ధృవీకరించిందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తరపున ఏదైతే పవిత్రమైన ఆ దేవదేవుడిని ప్రసాదం లడ్డు యొక్క ఏదైతే పంది కొవ్వు, యానిమల్ ఫ్యాటు, చేప నూనె కలిసిందని చెప్పని పదే సుమారుగా 1 సంవత్సర కాలం నుంచి, అదే సెప్టెంబర్ 18 నుంచి, గత సంవత్సరం సెప్టెంబర్ 18 తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు కూడా తిరుపతి ప్రసాదాన్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా పదే మాట్లాడుతున్నారు. మొన్న సిట్ నివేదిక కావచ్చు, దాంట్లో ఏదైతే నేషనల్ ల్యాబ్స్ నుంచి, ఒకటి హర్యానా నుంచి, ఒకటి గుజరాత్ నుంచి, 2 ల్యాబ్స్ నుంచి కూడా రిపోర్ట్ వచ్చిన దాంట్లో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ లేదు అనేది ధృవీకరించారు వాళ్ళందరూ కూడా. అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి గారి మీద భక్తి ఉంటే ఈ పనులు చేయరు వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాకే ఆ నెయ్యి శాంపిల్స్ తీయడం కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చాకే ఆ నెయ్యి ట్యాంకర్ రావడం కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చాకే ఆ ట్యాంకులు తింపు పంపించడం కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చాక అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకే మళ్ళీ వాటిని వాడారని కూడా నివేదికలో పొందుపరచడం జరిగింది. ఒకవేళ కనుక ఇందులో మీరు అనుకున్న విధంగా కల్తీ ఉంటే ఆ తప్పు ఈ కూటమి ప్రభుత్వానిదే. దేవదేవుడికి అపచారం చేసింది ఈ కూటమి ప్రభుత్వమే. ఇది అందరూ కూడా గమనించాలి. అది పక్కన పెట్టి గతంలో నేను గత 3 రోజులు చెప్తున్నాను, ఇది తప్పు, ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ కలవలేదని అన్ని ల్యాబ్స్ రిపోర్ట్స్ ఇచ్చినాయని చెప్పని. అయినా కానీ చంద్రబాబు నాయుడు అతను చేస్తున్న తప్పు అని తెలుసు, దేవుణ్ణి అవమానిస్తున్నాడని తెలుసు. అయినా కానీ పదే దీని మీద మాట్లాడుతూ ప్రజలు ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్రజలు అందరికీ కూడా నిజం తెలిసింది. కానీ అతను చెప్పిన అబద్ధాన్ని నిజం చేయాలనే ఒక దృక్పథంతో రోడ్డు మీద బ్యానర్లు అండి. మొన్న నేను చెప్తున్నాడు వెంకటేశ్వర స్వామిని రోడ్డు మీద లాగుతున్నారని చెప్పని. రోడ్డు మీద బ్యానర్స్ కట్టింది ఎవరండి? రోడ్డు మీద బ్యానర్లు కట్టింది ఎవరు? కూటమి ప్రభుత్వం కాదా? మరి వెంకటేశ్వర స్వామికి అంత అపరాధం చేస్తుంది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా కూడా
అవమానిస్తున్న వ్యక్తి, కించపరుస్తున్న వ్యక్తి, అన్ని విధాలు కూడా అపచారాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడే. దీంట్లో ఎటువంటి సమస్య లేదు. మళ్ళీ తంగులమ్మ అని చెప్తూ మన ఎంపీ సూట్ వేసుకొని ఢిల్లీలో మాట్లాడుతున్నాడు. సూట్ వేసుకున్నంత మాత్రాన అది సూట్ వేసుకునే మనిషి కాదు. ఎంపీ మన కేసీఆర్ చిన్ని నాకు తెలిసి విజయవాడ పార్లమెంట్లో ఇంత దద్దమ్మ ఎంపీ ఎక్కడ చూడలేదు మనం, ఎక్కడ కూడా ఇంత దద్దమ్మ ఎంపీ. ఎందుకంటే ప్రతి దాంట్లో దోపిడీయే. గతంలో మన విజయవాడ పార్లమెంటుకి మంచి ఎంపీలు చేశారు. వీళ్ళ అన్నయ్య కూడా బాగా చేశాడు. 10 ఏళ్ళు వాళ్ళ అన్నయ్య తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినా కానీ ఎక్కడ కూడా అవినీతి కానీ, ఇటువంటి ఇసుక దోపిడీ కానీ, భూదందాలు కానీ, ఇటువంటి రౌడీజాలు కానీ ఎప్పుడు చేయలే. ఈ ఎంపీ వచ్చాక ఎన్టీఆర్ జిల్లాని భ్రష్టు పట్టించినట్టు ఎవడున్నాడంటే కేసీఆర్ చిన్ని. అతను అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే కొత్తపేట సెంటర్లో మనకి పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మా కార్పొరేటర్లు, అలాగే మాజీ చైర్మన్లు, పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరం కలిసి వచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అన్నది, కంప్లైంట్ అన్నది ఇవ్వటం జరిగింది. ఏంటయ్యా ఈ కంప్లైంట్ అని అంటే 24 గంటలు మసిపూసి మారేడుకాయ చేసే విధానంలోన ఈరోజు కూటమి నాయకులు వెళ్తున్నారు. పూర్తి స్థాయిలో సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఆ దేవదేవుని ప్రసాదంలోన, లడ్డూలోన ఎలాంటి యానిమల్ ఫ్యాట్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ లేదు అని నేషనల్ డైలీ డెవలప్మెంట్ అన్నది నివేదిక ఇవ్వడం అన్నది జరిగింది. ఎన్డీడీబీ ఇచ్చినా కానీ ఈరోజు వీళ్ళు ఇంత దారుణంగా మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ఈరోజు ఇంకా మాట్లాడుతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజు నెలకొనలేదు. మాట్లాడే మంత్రుల మీద దాడులు చేస్తున్నారు. ఎంత పనికిమాలిన పరిపాలన చేస్తున్నారంటే వీళ్ళ పరిపాలన చూసి ప్రజలు కూడా నివ్వెరపోతున్నారు. ఏంటి పరిపాలన, ఏంటి రౌడీయిజం, ఏంటి రౌడీ రాజకీయం అని. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినట్టు రాజారెడ్డి రాజ్యం అని, లేకపోతే సైకో రాజ్యం అని మాట్లాడుకునేవారు. వాళ్ళు మాత్రమే మాట్లాడేవారు. ఏదైతే టీడీపీ నాయకులు ఉన్నారో, కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళు మాత్రమే మాట్లాడేవారు. కానీ ఈరోజు వీళ్ళ పరిపాలనని ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఇది రౌడీ రాజ్యం అని, ఇది పనికిమాలిన రాజ్యం అని, ఇది పనికిమాలిన పాలనని ఈరోజు ప్రజలే మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు చేసే అవినీతికి హద్దుపద్దు లేదు, వీళ్ళు చేసే రౌడీయిజానికి హద్దుపద్దు లేదు, వీళ్ళ మాటలకి హద్దుపద్దు లేదు. ఇంత దారుణమైన పరిపాలన వీళ్ళు చేస్తూ ప్రతి నిమిషం జగన్మోహన్ రెడ్డి గారినో, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, మాజీ మినిస్టర్లను, మాజీ ఎమ్మెల్యేలను, లేకపోతే సోషల్ మీడియాలో ఎవరెత్తి గొంతెత్తి మాట్లాడతారో వాళ్ళని టార్గెట్ చేయడం మాత్రమే వీళ్ళ పాలన. కానీ ప్రజలకి పూర్తి స్థాయిలో సంక్షేమం అందించడానికి, లేకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రం వీళ్ళకి ఎలాంటి అర్హత లేదు. వీళ్ళకి ఆ పాలన కూడా చేత కాదు. 5 ఏళ్ళు జగన్ గారు గవర్నమెంట్లోన ఏం అభివృద్ధి జరిగింది, ఏం సంక్షేమం అందించారన్నది వీళ్ళు చూశారు. కనీసం ఆయన పరిపాలన చూసి కూడా వీళ్ళు ఆయన పథకాలని కాపీ కొట్టి ఆ పేర్లు మార్చుకొని పెట్టుకుంటున్నారే కానీ ఆయన ఏ రకంగా 5 ఏళ్ల కాలంలోన ఎక్కడ ఒక్క సంవత్సరం కూడా ఆగకుండా ఇచ్చిన సంక్షేమ పథకాలని అదే విధంగా వీళ్ళు కంటిన్యూ చేసే విధంలో మాత్రం వీళ్ళు పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యారు. ఇంకా రెడ్ బుక్ మంత్రి అయితే మరీ దారుణం. ఆయన చూస్తున్నాం, ఆయన పాలన చూస్తున్నాం, ఆయన మాటలు చూస్తున్నాం, ఆయన వ్యవహారం చూస్తున్నాం. ఎంత దారుణంగా తయారవుతున్నాడంటే ఆయన కనీసం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ లోకేష్ అనే వ్యక్తిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ రకమైన పాలన అందిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ రకమైన పాలన వద్దు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ మొత్తం అంకెల గరడి తప్ప ప్రజలకు మేలు చేసే బడ్జెట్ కాదని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. కాగితాల మీద భారీ అంకెలు చూపిస్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని, వాస్తవంగా మాత్రం సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన ఆరోపించారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువత, పేదలు, మధ్యతరగతి వర్గాల సమస్యలకు ఈ బడ్జెట్ లో సరైన పరిష్కారం లేదన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీకి రాజకీయంగా లాభం కలిగే కొన్ని రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించి మన రాష్ట్రాన్ని మాత్రం పూర్తిగా విస్మరించారని ఆయన మండిపడ్డారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మన తెలుగు రాష్ట్రాలకి ఏమాత్రం ఉపయోగపడేటటువంటి పద్ధతిలో లేనటువంటి పరిస్థితి. అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల యొక్క ఇబ్బందుల్ని తీర్చేటటువంటి పద్ధతిలో
ఉపయోగపడేటటువంటి బడ్జెట్గా లేదు. కేవలం 53,47,000 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంకెల గారడి తప్ప ప్రజలకు ఉపయోగపడేటటువంటి పరిస్థితిలో లేదు అనేటటువంటిది సిపిఐగా అభిప్రాయపడుతున్నాం. బహుశా ఇది తొలిసారి ఎటువంటి దార్శనికత లేనటువంటి బడ్జెట్ ఆమె ప్రవేశపెట్టారని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ముఖ్యంగా ఈ దాంట్లో ఉన్నటువంటి 53,47,000 కోట్ల రూపాయల బడ్జెట్లో సుమారు 14 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే తీసుకొచ్చినటువంటి అప్పులు ఉన్నాయో అప్పులకి వడ్డీలుగా చెల్లించేటటువంటి ఇది 14 లక్షల కోట్ల రూపాయలు కేవలం వడ్డీలకి చెల్లించేటటువంటి పరిస్థితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే 5 రాష్ట్రాలలో జరగబోయేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో లబ్ధి పొందేటటువంటి దానికోసం ఆ రాష్ట్రాలకి నిధులు కేటాయించటంలో అధిక మోతాదులో ఇవ్వటము, అలాగే వారికి వరాల జల్లును కురిపించేటటువంటి పద్ధతిలో ఉన్నది తప్ప ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి అమరావతికి ఉపయోగపడేటటువంటి పద్ధతిలో కాకుండా, అమరావతికి నిధులు ఇవ్వకుండా అమరావతికి బ్యాంకుల నుండి వడ్డీలు ఇప్పించేటటువంటి పద్ధతులే తప్ప కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చేసేటటువంటి సహాయం అనేటటువంటిది ఎక్కడో కూడా కానరాలని నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో. అంతేకాదు రైతాంగాన్ని చూసినట్లయితే రైతులకి ఆదుకునేటటువంటి పరిస్థితిలో లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం. శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై కేబినెట్ కీలక నిర్ణయం. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు సమర్పించిన చాప్టర్ ప్రతినిధులు. అభినందించిన ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ డాక్టర్ నెడుమారన్. వైసీపీ శ్రేణులపై టీడీపీ నేతల దాడుల్ని ఖండించిన మాజీ మంత్రి విడుదల రజని. పాలకులే గూండల్లా రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపాటు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అరాచకాలు జరుగుతున్నాయి. ఉన్నత విద్యా మండలి కమిషన్ మరియు హైకోర్టు స్పందించాలని డిమాండ్ చేసిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.